అందరికీ నేను మీ రాజమణి. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే బాచుపల్లి రేణుక ఎల్లమ్మ కాలనీలో ఉన్నాను. ఇక్కడ హారిజన్ డెవలపర్స్ వారు కన్స్ట్రక్షన్ చేస్తున్న అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నాను. ఇక్కడ నిన్న నిర్మించిన గోడ కూలి దగ్గర వలస చనిపోవడం జరిగింది. మీకు వెనక కనబడుతుంది కదా, అక్కడే చనిపోయారు. సో ఇక్కడ ఏంటంటే రేకుల షెడ్ వేసుకొని ఇక్కడ ఉంటూ ఇక్కడ మీకు బాత్రూమ్స్ కనబడతాయి. నేను ఇక్కడ క్రెయిన్ తీసుకొచ్చి మొత్తం అంతా కూడారు. ఎందుకంటే ప్రాణానికి నష్టం కలిగించే విధంగా అండ్ వాళ్ళకి ఏమాత్రం సేఫ్టీ లేకుండా, బిల్డర్ వాళ్ళ ప్రాణాలకి ఏమాత్రం సేఫ్టీ లేకుండా వాళ్ళ ప్రాణం పోవడానికి కారణమయ్యారు అనే ఒక ఆలోచనతోటి క్రెయిన్ తీసుకొచ్చి మొత్తం కూల్చివేయడం జరిగింది. కానీ పోయిన ప్రాణాలు అయితే తిరిగి రావు. కానీ ఇలాంటి మిస్టేక్ మళ్ళీ ఎవరు చేయకుండా, ఎక్కడా జరగకుండా తగిన రీతిలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే 7 ప్రాణాలు అంటే మామూలు విషయం కాదు. వలస కూలీలు లేనంత మాత్రం వాళ్ళకి షెడ్లు వేసి వర్షం టైంలో కనీసం జాగ్రత్తలు కూడా చెప్పకుండా ఇలా ఎలా చేయగలుగుతారైతే మనకైతే అర్థం కాదప్ప. గోడ చూడండి, ఈ గోడ కూలి ఇక్కడ షెడ్ దగ్గర ఉన్న 7 నుంచి 8 మంది కూలీలు చనిపోవడం జరిగింది. భారీ వర్షాలు పడినప్పుడు ఇటువంటి గోడల దగ్గర ఉండకూడదని కనీసం కూలీలకు చెప్పని బాధ్యత లేని నిర్మాణాలని ఎందుకు అంగీకరిస్తారో, ఎందుకు యాక్సెప్ట్ చేస్తారో ప్రభుత్వ అధికారులు వాళ్ళకే తెలియాలి. ఏదేమైనా కానీ ఒక 7 మంది వలస కూలీలు బ్రతుకుదెరువు కోసం హైదరాబాద్ నగరానికి వచ్చి ఇక్కడ పని చేస్తూ పొట్టకూటి కోసము ఇల్లు గడుపుకోవడానికి వచ్చి తమ ప్రాణాలను పోగొట్టుకోవడం జరిగింది. ఇటువంటి మళ్ళీ జరగకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. లేదంటే ఇంకా ప్రజల ప్రాణాలకి ప్రభుత్వం ఇంకా ఏం హామీ ఇచ్చినట్టో కూడా మనకి తెలియదు.